యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొననా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు, నీవెవరని ఆయనను అడగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుచుంటినో వాడనే. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గురించి తమతో చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకి ఎత్తినప్పుడు నేనే ఆయన అనియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ పర్ణశాలల పండుగ ఆఖరి రోజు తర్వాత ప్రభు దేవాలయంలో ఉన్న సమయంలో మాట్లాడుతున్నటువంటి సంభాషణ కొనసాగింపు ఈ 21 నుంచి 30వ వచనం వరకు కూడా మనం గమనిస్తాం. దీనిలో కొన్ని విషయాలు ప్రభు మరలా వారి యొక్క గమనానికి తీసుకుని వస్తున్నాడు. ఒకటి 23వ వచనంలో, అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. తర్వాత 28వ వచనంలో చూసినప్పుడు, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన అనియు, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఇక్కడ ఈ సందర్భంలోనూ అంతకు మునుపు సందర్భాలలో కూడా ప్రభు వారికి మాటిమాటికి తాను పైనుండి వచ్చిన వాడనియు మరలా పైనున్న స్థలంలోనికి వెళ్ళబోతున్నాడనే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఉదాహరణకి చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. తర్వాత 6వ అధ్యాయంలో 62వ వచనం, అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచినట్ల ఏమందరు? ఇప్పుడు మరలా తాను పైనున్న వాడనియు పైనుండి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడనియు మరలా పైకి లేవనెత్తబడతాడనియు విషయాన్ని వారి గమనానికి తీసుకొస్తున్నాడు. మనుషుడు వారితో వారి మధ్యలో ఉండి మామూలుగా మాట్లాడుతూ తరువాత ఆయన పైనుండి వచ్చి ఉన్నాడని మరలా పైకి లేవనెత్తబడతాడని తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళతాడని వారితో చెప్పినప్పుడు వారు దానిని నమ్మగలిగినటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే అప్పటి వరకు ఈ పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ఈ లాజరస్ మృతులలో నుంచి లేవనెత్తబడినప్పుడు మనం చూస్తాం. కానీ పరములో దేవుడి సన్నిధికి చేరి తండ్రి ఉన్న స్థానంలోనికి వెళతాడు మనుషుడు అనేటువంటి అవగాహన యూదులలో అంత ప్రబలంగా కనపడదు. అందుచేత ఆయన, నేను పైనుండి వచ్చి ఉన్నాననియు మరలా పైకి వెళతాననియు చెప్పినప్పుడు వారు దానిని గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. కానీ ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి 51వ వచనంలో, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తను సిలువ వేయబడి మృతులలో నుంచి తిరిగి లేచి పరలోకంలోనికి వెళ్ళడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనుషులు పరలోకములో ఉన్నటువంటి దేవుడికి మధ్యలో
ఆయన నిచ్చెనగా మారి ఉన్నాడు. మాటి మాటికి వారి గమనానికి తీసుకురాబడుతున్నటువంటి విషయం అదే. మనిషి కుమారుడు భూమికి పరలోకానికి మధ్య వారధిగా ఉండి పాపులైనటువంటి మనుషులు పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవునితో సంబంధంలోనికి తీసుకుని రావడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అలా పరలోకంలో ఉన్న తండ్రితోటి సంబంధంలోనికి తీసుకుని రాగలిగి మనం కూడా నిత్యత్వంలో తండ్రితో ఉండటానికి అవసరమైనటువంటి మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ లోకమునకు వచ్చున్నాడు. అది ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ 21వ వచనంలో, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పను. కనుక ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు కనుక ఆయన యందు విశ్వసించకపోయినట్లయితే వాళ్ళు పాపములో ఉండి చనిపోతారు. కనుక వారెప్పుడూ కూడా తండ్రి అయిన దేవుని యొద్దకు చేరలేరు. కనుక నేను ఉన్న చోటికి మీరు రాలేరు అని చెప్తున్నాడు. తర్వాత 24వ వచనంలో చూస్తే, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని, నేను ఆయన అని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవద్దని వారితో చెప్పను. కనుక ఈ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకమునకు పంపించున్నాడని, ఆయన మనందరి పాపముల కొరకు చనిపోవటానికి మరి లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని, తర్వాత దానికి మునుపు మనందరం కూడా పాపులమని ఒప్పించబడి ఆయన యందు విశ్వసించాలని, ఆ విశ్వసించిన మనం ఆయన కార్చినటువంటి ప్రశస్త రక్తంలో మన పాపములన్నీ కూడా శుద్ధీకరించబడి మరి నిత్యజీవం అనే వరాన్ని పొంది మనము దేవునితో సంబంధంలోనికి నిత్యత్వంలో రాగలుగుతామని, దాని కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడనే విషయాన్ని నమ్మాలని ఆయన కోరుతూ వచ్చాడు. కానీ అలా గనక విశ్వసించకపోయినట్లయితే వారు పాపములో ఉండి చనిపోతారు. కనుక ఎల్లప్పుడూ కూడా ఎక్కడైతే దేవుడు మహిమపరచబడినటువంటి మనిషి కుమారుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారున్న స్థలంలోనికి ఎవరు వెళ్ళలేరు. ఆ విషయాన్ని వారికి మరొకసారి తెలియపరుస్తున్నాడు ప్రభు. తర్వాత 25వ వచనంలో, కాబట్టి వారు నువ్వెవరని ఆయన అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్నో వాడినే. అంటే మొదటిలో నేను పైనుండి వచ్చి ఉన్నాననియో, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చి ఉన్నాననియో, నేను మరలా అక్కడికి వెళ్ళబోతున్నానని చెప్తున్నాననియో, వాడినే నేను ఏమని మొదటి నుంచి చెప్తున్నానో అదే ఇప్పుడు కూడా మరలాన్ని మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత 26వ వచనంలో, మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. మనం చదివిన ఈ భాగంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఆయన ఈ లోకంలో ఉండగా నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. ప్రభువుకి చాలా విషయాలు తెలుసు. వారిని తీర్పు తీర్చుటకు కానీ తర్వాత వాళ్ళని గురించి చెప్పడానికి కానీ ఆయన దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నాను. అయితే ఇప్పుడు ఆయన వారిని గురించి తీర్పు తీర్చకుండా వాళ్ళ యొక్క మనస్సాక్షిని ఒప్పించేటువంటి విషయాలను గురించి మాట్లాడకుండా దేవుడు ఏ విధంగా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడో ఆ విషయాలను మాత్రమే తెలియజెప్పమని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడితో మాట్లాడి ఉండగా, ఆ తీర్పు తీర్చకుండా వాళ్ళందరూ ఏ విధంగా రక్షణ పొందాలో ఆ విషయాలను గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అందుచేత చెప్తున్నాడు, నేను తండ్రి యొద్ద వినిన సంగతులనే మీతో మాట్లాడుతున్నాను. చూడండి 7వ అధ్యాయంలో 16వ వచనం, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. తర్వాత 5వ అధ్యాయంలో 30వ వచనం, నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. ఇక్కడ కూడా ఏదైతే ప్రతిరోజు తండ్రి చెప్పుచున్నటువంటి మాటలు విని ఉన్నాడో దాని ప్రకారము వారికి బోధించుతూ వచ్చాడు. తర్వాత ప్రభువును గురించి యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుంచి, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు బుద్ధి పుట్టించుతున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. ఇక్కడ ఏ విధంగా
మనం చదివినటువంటి 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, అనగా తండ్రి అయినటువంటి దేవునితోటి సహవాసత కలిగి ఉండి, తండ్రి ఏదైతే వినమని చెప్పుచున్నాడో అది విని దాని ప్రకారంగా వీరికి బోధిస్తూ వచ్చాడు. ఈ వినగలగటం అనేటువంటిది సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. కనుక ఈ వినగలిగినటువంటి చెవి ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభువు ఈ లోకములో ఉండగా ఎటువంటి విధంగా విన్నాడో తండ్రి యొక్క మాటలు, ఆ విధంగా ఆయన నడుస్తూ అదే మాటలు మిగిలిన వారికి బోధించుతూ వచ్చాడో, ఆయన ప్రతి మనుషుని విషయంలో కూడా మనందరికీ ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి చెవులు, ఆత్మ సంబంధమైన కన్నులు, ఆ రెండు కూడా తెరవబడి దేవుని చూడగలగటానికి, తర్వాత ఆయన మాటలు వినగలగటానికి, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగించడానికి తండ్రి ఇష్టంగా ఉన్నాడు. కానీ అది ఎవరైతే ఆయన యందు విశ్వసించి ఆత్మలో తాకబడి ఆయన మాటలు వినటానికి ఇష్టపడేవారుగా ఉన్నారో వారందరిలో కూడా ఆ కార్యాన్ని జరిగించుతూ, ఇప్పుడు మనం కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రితో ఆత్మ ద్వారా ఆయన మన కొరకు ఉంచబడినటువంటి విషయాలను గ్రహించగలిగేటువంటి మార్గాన్ని మనకు తెరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇవి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో తండ్రి అన్ని విషయాలను కుమారుడైన యేసుక్రీస్తుకు తెలియపరిచి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి మనుషులకు అవసరమైనటువంటి రీతిలో బోధించగలిగేటట్లుగా మరి మాటలు వినిపించున్నాడో, వాటి ప్రకారంగా ఆయన బోధించి వారందరితో కూడా మాట్లాడి ఉన్నాడో, అలాగే విశ్వాసమైన మనందరికీ కూడా ఆ మాటలు వినగలిగేటట్లుగా చెవులు తెరవబడినట్లయితే ఏది మనల్ని దేవుడు మాట్లాడమంటున్నాడో, ఏది చెప్పమంటున్నాడో, ఏ విధంగా మనలను స్పందన ఇవ్వమని కోరుతున్నాడో వాటన్నిటిని కూడా మనుషులు చేయగలుగుతారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడనేలా ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఈ వినటం అనేటువంటిది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాన్ని తాకి మన ఆత్మలో ఉన్నటువంటి కన్నులను చెవులను తాకి చూడగలిగేటట్లుగా అదృశ్యమైన వాటిని వినగలిగేటట్లుగా దేవుని మాటలను అది విశ్వాసంలోనికి నడిపించబడినప్పుడు మన యొక్క క్రియలన్నీ కూడా దేవుడు ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగా చేయగలిగినటువంటి స్థితిలోనికి తీసుకుని రావడానికి దేవుని యొక్క సంకల్పం. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో చక్కగా ప్రతిరోజు కూడా నెరవేర్చబడటం అనేది మనం చూస్తాం. ఇది మన విశ్వాసులమైన మన అందరం కూడా ఈ ఆత్మలో వెలిగించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఆత్మలో ఆయన చెప్పుచున్నటువంటి మాటలు వినగలిగినటువంటి అనుభవంతో ఆ వినినటువంటి మాటలు విశ్వాసంతో గైకొని ఆ విధంగా మన యొక్క అంతరంగంలో దేవునితో పరిశుద్ధత విషయంలోనూ పరిచర్యలో ఆయన కోరిన విధంగా నడిపించబడే విషయంలోనూ ముందుకు సాగాలని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో చక్కగా నెరవేర్చబడటం అనేటువంటిది మనం చూస్తాం. కనుక మనం ఆ తెరవబడినటువంటి చెవులు కలిగి తండ్రి అయిన దేవునితో ఆయన చెప్పుచున్న మాటలు, ఆత్మ ద్వారా చెప్పుచున్న మాటలు వినగలిగినటువంటి స్థితిలో మనలను మనం ప్రత్యేకపరుచుకుంటూ జీవించిన జీవితంలో ఇది సాధ్యమవుతుంది. అలా కాని పక్షంలో మనము దేవుడు ఆత్మ ద్వారా మనతో తెలియపరచాలని చెప్పుచున్న మాటలను సరైన విధంగా గ్రహించగలిగే స్థితిలో ఉండం.
దాని తర్వాత మనం చూస్తున్నటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. అలా వినటం మాత్రమే కాకుండా తండ్రి చెబుతున్నటువంటి మాటలు, ఆ మాటలకు అనుసారంగా తండ్రికి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. తర్వాత ఇక్కడ మనం చూసినటువంటి యెషయా గ్రంథం 50 అధ్యాయంలో కూడా ఇంకా కొన్ని వచనాలు కింద చదివినట్లయితే 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుమికి రాతి వలె చేసుకుంటుని. విధంగా తండ్రి తనను ఏ విధంగా వారి మధ్యలో జీవించమని కోరుతూ వచ్చాడో, అది కొట్టువారికి వీపును అప్పగించుట కానీ, వెంట్రుకలు పెరికిపోయి వారికి నా చెంపలను అప్పగించుట కానీ, అదంతా కూడా తండ్రి ఏ విధంగా కోరి ఉన్నాడో ఆ విధంగా జరిగించున్నాడు కనుక అది ఆయనకి ఇష్టమైన కార్యమైనగా నేను ఎల్లప్పుడూ ఆయన నన్ను విడిచిపెట్టలేదని చెప్తున్నాడు. తర్వాత కీర్తనలు 40 అధ్యాయంలో కూడా చూడండి, 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చున్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఇక్కడ కూడా మరలా ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఏదైతే తండ్రి తనతో చెప్పి ఉన్నాడో ఆ చెప్పినటువంటి మాటలు తన అంతర్యంలో అంటే అంతరంగంలో ఆత్మలో దాచుకొని దాని ప్రకారంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట సంతోషంగా ఎంచుకొని తను ఆ సిలువ వేయబడేటువంటి సందర్భమైనప్పటికీ, వారు ఆయనను తిరస్కరించినప్పటికీ, ఆయనను తప్పుగా అర్థం చేసుకొని హింసపరచాలని చూచినప్పటికీ, చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ తండ్రి యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించుట, ఆయన అది నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పబడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అలా ఈ తండ్రి యొక్క మాటలు విని ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు ప్రభు మరి చెప్పగలిగినటువంటి విధంగా ప్రతిరోజు ఆయన తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో అది విశ్వాసం ద్వారా గైకొని ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడినటువంటి మన జీవితాలలో మనకి ఇవ్వబడేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. కనుక ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుడు మనతో ఉండి మనలను నడిపిస్తూ మరి మనకు తోడుగా ఉంటాడు. కనుక ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట మనం చూడాలి. 28వ వచనంలో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాననియు మీరు గ్రహించెదరు. ఇక్కడ మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అంటే వాళ్ళు మనుష్య కుమారుని సిలువ వేయబోతున్నారనే విషయాన్ని మాటిమాటికి మరలా ప్రభువు సెలవిస్తున్నాడు. అలా పైకి లేవనెత్తబడుట అనేటువంటి మాటకు అర్థం ఆయన తిరిగి సిలువ వేయబడిన తరువాత 3వ దినమున తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుంచి లేపి మరలా ఆయన పరమునకు ఆరోహణం అవుతాడని అర్థం. అప్పుడు మీరు నేనే ఆయనని గ్రహించదురు. అనగా ఇప్పుడు తండ్రిని గురించి తన గురించి చెప్తున్నాడు. ఆయన పైనుండి వచ్చినవాడనియో తిరిగి మరలా పైకి వెళతాననియో నేను ఈ లోక సంబంధుడను కాననియో. కనుక ప్రభు సిలువ వేయబడి తిరిగి 3వ దినమున మృతులలో నుంచి లేచి ఆరోహణమై తండ్రి ఉన్నటువంటి పరలోకమునకు ఎక్కినప్పుడు ఆ విషయాన్ని అప్పుడు మీరు గమనిస్తారు. మీరు అప్పుడు నేనే ఆయనని తెలుసుకుంటారు. అంటే ఏదైతే ముఖ్యమైనటువంటి సందేశాన్ని కుమారుడు ఈ లోకంలో మనందరితోటి మాట్లాడటానికి తెలియపరచడానికి వచ్చున్నాడో అప్పుడు మీరు గ్రహించగలరు. నేను ఆయనకి ఇష్టమైన కార్యమును చేయుచున్నాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టలేదు. అంటే మీరు నన్ను సిలువ వేసి పాతిపెట్టినప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఆయన నన్ను పైకెత్తుతాడు
అంటే పైకి లేవనెత్తుతాడు, లేక మహిమపరుస్తాడు, ఆయన ఉన్న స్థలంలో నన్ను కూర్చుండబెడతాడు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ కుమారుడు తండ్రి యొక్క మాటలు విని ఆ ప్రకారంగా నడుస్తూ తను తాను అప్పగించుకుని జీవించాడో, మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరిచి మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండునట్లుగా చేశాడు. అదేవిధంగా విశ్వాసులైన మనందరం కూడా ఆత్మలో వెలిగించబడిన తరువాత ఆయన చెప్పుతున్న మాటలు విని ఆత్మలో విశ్వాసంతో గైకొని ఆ ప్రకారంగా జీవించిన వారందరికీ కూడా ఆయన మనలను విడిచిపెట్టక తోడుగా ఉంటూ మనలను కూడా మహిమలో ప్రవేశపెట్టేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అది ఎవరైతే నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నది దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషమని చెప్పగలుగుతారో, అన్ని విషయాలలో కూడా లోకము నుంచి వేరుపరచుకొని పరలోకములో ఉన్న తండ్రితో ఆత్మలో సంబంధం కలిగి ఆయన చెప్పుచున్నటువంటి మాటల యందు విశ్వసించి ప్రత్యేకపరచుకుంటూ జీవించగలుగుతారో వారందరి జీవితాల్లో కూడా ఆయన మనలను విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉండి చక్కగా ఆశీర్వదించి మన యాత్రను ముగింపులో మనలను కూడా మహిమలో ప్రవేశపెట్టడానికి ఆయన మార్గాన్ని తెరిచి ఉంచాడు. దానిలో మనం ప్రవేశించి విశ్వాసంతో జీవించినట్లయితే అది మనకు వర్షం కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు ఈ విషయాన్ని మనం గ్రహించగలిగినట్లుగాను ఆ విధంగా జీవించగలిగినట్లుగాను మనకు కృప చూపించును గాక.